హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆర్ఆర్బీ నుండి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏదైతే క్రియేట్ అన్ అకౌంట్లో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మార్చుకోవడానికి అంతకుముందు అవకాశం లేదు కదా. సో ఇప్పుడు ఏప్రిల్ 18వ తేదీ నుండి మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా మార్చుకోవడానికి వాళ్ళు అవకాశం అయితే కల్పించనున్నారు. సో ఇక్కడ దానికి సంబంధించిన విండోను కూడా రెడీ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. మాడిఫై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని మీ యొక్క పర్సనల్ లాగిన్లో, మీ యొక్క ఆర్ఆర్బీ అకౌంట్లో లాగిన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్, అదేవిధంగా అప్లికేషన్ హిస్టరీ. లాస్ట్కి మీకు ఇక్కడ కొత్త విండో కనిపిస్తుంది కదా, మాడిఫై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించిన విండో అనేది కనిపిస్తుంది. సో ఇది ఎప్పటి నుండి అవైలబుల్గా ఉంటుంది? ఏప్రిల్ 18వ తేదీ నుండి మీరు క్రియేట్ అయిన అకౌంట్లో డీటెయిల్స్ని మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఒక చిన్న రూల్ కూడా మనకు మెన్షన్ చేశారు. ఏంటంటే మీరు ఇదివరకే అప్లై చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఈ ఎడిట్ ఆప్షన్ అనేది వర్తించదు. సో ఏప్రిల్ 18 తర్వాత మీరు ఎడిట్ చేసుకుంటే ఆ తర్వాత అప్లై చేసే ఉద్యోగాలకు మాత్రమే ఈ కొత్త డీటెయిల్స్ అనేది వర్తించడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఇప్పుడు ఏఎల్పి నోటిఫికేషన్ అనేది వచ్చింది. కాబట్టి ఏప్రిల్ 18 వరకు ఎవరైనా క్రియేట్ అయిన అకౌంట్లో మిస్టేక్స్ కనుక చేసినట్లయితే 18వ తేదీ వరకు వాళ్ళు ఆగండి. ఆగిన తర్వాత 19వ తేదీ నాడు మీరు మీ యొక్క క్రియేట్ అయిన అకౌంట్లో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో మాడిఫికేషన్ చేసుకున్న తర్వాతనే ఏఎల్పికి అనేది అప్లై చేయండి. ఫస్ట్ మీరు ఏఎల్పికి అప్లై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో మార్పులు చేసినట్లయితే అది ఆ నోటిఫికేషన్కు ఆ మార్పులు అనేది వర్తించబడవు. సో ప్రతి ఒక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్లో టైం రిజిస్ట్రేషన్ సంబంధించి డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఉంది. సో అందుకోసమే మనకు ఆర్ఆర్బీలో కూడా వీళ్ళు తీసుకొచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఎవరైనా కూడా మీ యొక్క ఎడిట్ ఆప్షన్, మీ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే అప్లై చేయడానికి ముందే మీరు ఈ ఎడిట్ ఆప్షన్ని వినియోగించుకొని ఆ తర్వాతనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటివరకు గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ అప్లై చేసిన వాటికి ఈ క్రియేట్ అయిన అకౌంట్లో ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో మార్పులు అనేది వర్తించబడవు అని ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీ యొక్క పర్సనల్ లాగిన్లో, మీ యొక్క ఆర్ఆర్బీ అకౌంట్లో మీరు లాగిన్ అయితే ఈ డీటెయిల్స్ మీరు కూడా చూడవచ్చు. సో ఎవరైనా ఏఎల్పి అప్లై చేసే వాళ్ళు ఉంటే మాత్రం మిస్టేక్స్ ఉన్న వాళ్ళు ఆగండి. మిస్టేక్స్ లేని వాళ్ళు అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.